మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టభద్రుల మేమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించే దిశగా ఈరోజు నిరుద్యోగులందరూ కూడా కంకణబద్దులై ఇక్కడ ఓటింగ్ సరళిని చూస్తుంటే కనిపిస్తూ ఉన్నది. మరి భారీ మెజార్టీతో తీన్మార్ మల్లన్న గారు గెలుపు దిశలో ముందంజలో ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పట్టభద్రుల ఎన్నికల్లో స్వచ్ఛందంగా ప్రజలందరూ పట్టభద్రులందరూ తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుకు ఓటేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఓటర్లందరికీ మేము ఒకటి అప్పీల్ చేస్తూ ఉన్నాము. ఈ పట్టభద్రులు ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ చైతన్యవంతులు ఉన్నారు. ప్రశ్నించే గొంతుని గెలిపించుకుంటే రానున్నటువంటి రోజుల్లో మన సమస్యల మీద ఇన్ని రోజులు ఏ విధంగా అయితే గత ప్రభుత్వం మీద మల్లన్న ఏ విధంగా అయితే పోరాటం చేసిందో రానున్నటువంటి రోజుల్లో మన కోసం అసెంబ్లీలో కౌన్సిల్లో పోరాటం చేస్తారు. కాబట్టి ప్రశ్నించే గొంతులైనటువంటి తీన్మార్ మల్లన్నని గెలిపించాల్సిందిగా అత్యధికమైనటువంటి ఓట్లు వేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం.